హలో అండి, ఈరోజైతే డే 18లోకి వచ్చేసాను. 66.6 ఉన్నాను. నా వాయిస్ కొంచెం టైర్డ్గా అనిపించవచ్చు, సో ఏమనుకోకండి. చెప్పాను కదా డే 18 కొంచెం బిజీ అని చెప్పి. ఈరోజైతే పొద్దున్న వర్కౌట్స్ అయితే ఎర్లీగా లేచేసి కంప్లీట్ చేసేసుకున్నాను. సో చెప్పాను కదా 21 డేస్లో ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు, అదే నా టార్గెట్. వీలైనంత వరకు చేద్దామన్నట్టు ఇంకొంచెం ముందుగా లేచేసి వర్కౌట్స్ అయితే చేసేసుకుంటున్నాను. ఎంటీ స్టమక్తో వెయిట్ చెక్ చేసి ఆ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేశాను. చూసారు కదా 66.6 ఉన్నాను. సో ఎగ్జాక్ట్గా మీరు కానీ నా ఫస్ట్ వీడియో అంటే డే 1 వీడియో చూసుంటే 68.6తో స్టార్ట్ చేశాను నేను. అయితే ఇప్పటికీ కరెక్ట్గా 2 kgs ఈ రోజుకి. భలే హ్యాపీ అనిపించింది. నేనైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, ఇంత తగ్గాలి అంత తగ్గాలి, ఈ 21 డేస్లో ఇట్లే జరగాలని. నేను చేయాలి, కానీ ఎంత వస్తుందో అనేది ఇంకా మనం చెప్పలేము, అలా అనుకున్నాను. నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కాబట్టి నా బాడీకి ఇంత స్లో రియాక్షన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా వాటికి అలవాటు అయ్యింది కాబట్టి నేను ఇంత హార్డ్గా చేయాల్సి వస్తుంది. మీరు ఇప్పుడే కానీ స్టార్ట్ చేస్తుంటే మీకు ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది. అంటే చాలా తొందరగా ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంటారు. కాబట్టి మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, మీరు ఎన్ని డేస్ కంప్లీట్ చేశారో కామెంట్ చేయండి. ముందే చెప్పాను కదా నేను ఈరోజు బిజీ అని చెప్పి. సో ఈరోజు అయితే మొత్తం ఫుడ్ కూడా బయటే ఉంటుంది. ఈరోజు బయటకు వెళ్తున్నాను, బాగా పనులు ఉన్నాయి. సో ఇక్కడైతే బయట షాప్లో వడ పెట్టారు ఆంటీ, నాకు వద్దండి ఇదని చెప్పి తీపించేశాను. 2 ఇడ్లీస్తో కంప్లీట్ చేసేసుకున్నాను. మనం ఎక్కడికి వెళ్ళినా సరే నా బాటిల్ క్యారీ చేయాలన్నది ఒకటి పెట్టుకున్నాను ఈ 21 డేస్లో. ఏమంటే అప్పుడే నాకు గుర్తుంటుంది నా వాటర్ లీటర్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పి. ఈ రోజు నాకున్న పనుల్లో ఒక మంచి శారీ తీసుకోవడం కూడా ఒక ప్లాన్. నేను పెద్దగా ఎక్కువ టైం స్పెండ్ చేసి షాపింగ్ చేసే టైప్ కాదు, కొంచెం తొందరగానే తీసుకుంటానని మా ఆయన అంటుంటారు. కాబట్టి ఇందులో అయితే ఒక శారీ కూడా ఫిక్స్ అయిపోయాను. ఏదనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో లంచ్ కూడా బయటే చేసాము. చెప్పాను ఈరోజు మొత్తం మోస్ట్లీ బయటే ఉంటుంది. కాబట్టి లంచ్కి అయితే నేను వెజిటబుల్ రైస్ తీసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువే తీసుకున్నాను మామూలుగా తీసుకోవడానికంటే, ఎందుకంటే పొద్దున 2 ఇడ్లీసే తిన్నాను కదా, అది కాకుండా ఫుల్ తిరిగి అసలు సరిపోతుంది. ఆ తర్వాత అయితే నా ఫేవరెట్ క్యారమెల్ పాప్కార్న్. నాకు పాప్కార్న్స్లో నార్మల్ పాప్కార్న్ అంత ఇష్టం ఉండదు, క్యారమెల్ అంటే చాలా ఇష్టము. చూశాను ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇందులో హాఫే తీసుకున్నాను నేను. ఆ బాటిల్ అది 90 నెట్ వెయిట్ వెయిట్ వచ్చేసి 90 grams ఉంది. సో క్యాలరీస్ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని అందులో హాఫే తీసుకున్నాను. బట్ నాకైతే చాలా ఫేవరెట్. మా ఆయన ముందే చెప్పాడు వద్దు కదా నువ్వు తినవు కదా అని. బట్ కాదు, నేను మెయింటైన్ చేస్తాను, ఈరోజు నేను మేనేజ్ చేసుకుంటాను నాకున్న క్యాలరీస్లో ఈరోజు ఒక్కరోజు అన్నట్టు తీసుకున్నాను. ఆ తర్వాత అయితే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చాము. ఈరోజు ప్లాన్ చేసుకున్న పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ వచ్చేసి నాకు కొంచెం క్రేవింగ్స్గా అనిపించింది. అక్కడ దారిలో బజ్జీలు వేస్తుంటే 2 బజ్జీస్ తీసుకున్నాను. కానీ అస్సలు చెండాలంగా ఉండే తెలుసా, అస్సలు నచ్చలేదు నాకు. అంటే బాగా ఇట్లా ఎండిపోయి అందులో ఏం టేస్ట్ కూడా లేదు, నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పి దాని తర్వాత బత్తాయి జ్యూస్ తీసుకున్నాను, మోసంబి. అదైతే కొంచెం సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఫస్ట్ నేను ఆకలిగా ఉంది కదా అసలు జ్యూస్ ఏం సరిపోతుంది అనుకున్నాను, కానీ బట్ నో, నేను ఆల్రెడీ క్యాలరీస్ మెయింటైన్ చేస్తానని మాట ఇచ్చాను కదా, కాబట్టి ఈ రోజుకైతే నాకు ఇదే ఆప్షన్. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, తిన్నా కదా బాగా క్యారమెల్. సో మనకు ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాలి, దాంట్లో నో వే ఇంకా. కాబట్టి కానీ ఫస్ట్ సరిపోతుందో లేదో అనుకున్నాను, కానీ ఆ తర్వాత అయితే జ్యూస్ తాగేసరికి బాగా ఫిల్లింగ్గా అనిపించింది. అండ్ నేనైతే ఎండ్ ఆఫ్ ద డే బాగా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యాను. అంటే నేను అనుకున్నది నేను చేశాను అని. చేసే ముందు కష్టంగానే అనిపిస్తుంది, అబ్బా కష్టం అని, కానీ చేసిన తర్వాతే మంచి ఫీలింగ్ వస్తుంది. సో చూసారు కదా ఈరోజు కూడా 1000 క్యాలరీస్కి హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను. నచ్చింది కూడా తింటూ. అది అంత హెల్దీ విషయమా కాదా నాకు తెలియదు, కానీ ఒకరోజు ఓకే నచ్చింది తిన్నాను, కానీ క్యాలరీస్ అయితే మిస్ చేయలేదు. చూసారు కదా. సో ఇది ఈరోజు వీడియో, రేపు కలుద్దాం.